హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ మాజీ కౌన్సిలర్ వాటంబేడు శివకుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. మార్చి నెల 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పాలక మండలి చైర్మన్ చిల్లకూరు దశరథి రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి జాతర రాష్ట్రంలోని ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, మార్చి నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాతర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని, జాతరకు వచ్చే భక్తుల కొరకు రోడ్డు మరమ్మతులు, అన్ని సౌకర్యాలు పాలక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జాతరకు ప్రజలందరూ విచ్చేయాలని కోరారు. బంగారం చేస్తాడు. నేనే చెప్పాను నేను చెప్తాను. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి జాతర మహోత్సవం మార్చి 10 నుంచి మార్చి 13 వరకు ఇక్కడ తూర్పు కనుపూరు గ్రామంలో పెద్దలు చైర్మన్ గారు దశరామరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. చాలా సంతోషం. ఈ యొక్క దేవాలయం గతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు దీనికి సహాయం చేశారు, దాతలు సహాయం చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు కూడా ఈ దేవాలయం విషయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడున్నా కానీ స్వర్గంలో ఉన్నా ఇంకెక్కడున్నా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఉత్సవం పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో జరుగుతుంది. ముఖ్యంగా మొన్న దశన్న ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి జాతరని రాష్ట్ర పండగ చేస్తే బాగుంటుందని చెప్పారు. నిజంగా వాస్తవంగా ఈ రాష్ట్ర పండగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ మన మంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడాను, డెప్యుటేషన్ కూడా ఇచ్చాను. సీఎం గారు కూడా ఒక మాట చెప్పన్నారు. రేపు సీఎం గారితో మీటింగ్ ఉంది మాకు. రేపు సీఎం గారికి కూడా ఆ లెటర్ ఒకటి ఇస్తానని చెప్పి కూడా దశన్న గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మెంబర్లందరూ కూడా అందరినీ తాటిపై కూడా దశన్న నడిపిస్తూ, అట్లాగే ఇప్పుడు మీరే చూస్తున్నారు రోడ్లు గతంలో ఏ విధంగా ఉన్నాయి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరంకి తేడా చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా ఆనం రామనాయుడు గారి యొక్క నాయకత్వంలో, మా దశన్న నాయకత్వంలో ఈరోజు అన్ని పనులు అక్కడ సవ్యంగా జరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా దిక్కుమొక్కు లేదు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఆ రోజు మీటింగ్ పెట్టాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అక్కడక్కడ ఆ యొక్క తూర్పు కనుపూరుకి గ్రామానికి
ఇబ్బంది లేకుండా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తల్లిగారి ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే ఈ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారికి, అలాగే వీళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేసినటువంటి పెద్దలు, దైవ స్వరూపులు మా మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈసారి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుందానికి కూడా ఆర్డీఓ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ఛార్జి డిఎస్పీ గారు కూడా అవి చూసేదానికి కూడా వస్తా అన్నారు, వచ్చారు లేదో వచ్చి చెప్తా అన్నారు. పోలీసు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి మాట నేను చెప్తున్నా. అయితే నాకు మా దర్శనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దర్శన విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా జరుగుతుందని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఆ తల్లి ఆశీర్వాదాలు మా అందరికి కూడా, ముఖ్యంగా నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారికి, ముఖ్యంగా పేదవాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ మాజీ కౌన్సిలర్ వాటంబేడు శివకుమార్ పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ మాజీ కౌన్సిలర్ వాటంబేడు శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు, మిత్రులు ఏర్పాటు చేసిన కేక్ను శివకుమార్ కట్ చేసి అందరికీ అందించారు. నాయకులు, మిత్రులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. ఓం నమో నమో భగవతి జాయమానోర్ధాం కేతుం దశామేత్యగ్రే ఆయం దేవేన శతమానం భవతి శతాయు పురుషేంద్రియేంద్రియే ప్రతిష్ఠతే అగ్నిర్వజుర్భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మరాజరాజర్భవ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే సవితా పశ్చాతా సవితా పురస్తా సవితోత్తరార్థా సవితా ధరార్థా విద్యోద్ధరం తమే అప్యాగామ్యాని శతంజీవస్సరతో వర్ధమానస్యతం హే మంతాం అష్టౌ దేవ వసవ సౌమ్యాసస్సదస్రో దేవీరదరాస్సవిష్టా దిక్పాగే వరుణో దేవత దిక్పాగే కుబేరో దేవత ధాన్యం ధనం పశుం బహుత్తరాభం శత సంవత్సరం దీర్ఘమాయు అగ్నిర్వజుర్భవ శ్రీమాజద్భవ కేక్ కట్టుకెళ్దామా ನಾನು ಒಕ್ಕೇಶ ನಾನು ನೋಡಿ ಗಣೇಶ ನಾನು ಹೋಗಿ చూడు నోరు గమ్మ
మా రా దగ్గరికి రా. ఏదో ఇచ్చేటప్పుడు తీసుకు ఏయ్ అశోక్ ఏయ్, మీరంతా ఒకటే కదా. తీ విశ్వనాథ్ అన్న నువ్వు వేసి మాలదే మళ్ళీ చేయలేదు. ఫోటో రావట్లేదు మీద ఇది. మొదలు నిలబడరా. చాలు ముందు. ఇందాక ఓకే చెప్పింది బాగా చేస్తున్నా ఓకే కడుపు పడుతుంది ఊరికే రండి సిద్ధు. చూడండి శ్రీకాంత్, సాయి సాయి మనోళ్ళు ఎవరు రమ్మన్నట్టు అంతారా? సునీల్ రా అనా. అన్నాను ఉండు తమ్ముడు ఎట్లా చూడనా నాయుడు సిద్ధు విరాను దబరదమ్మా. ఇంకోటి శంకర్ రా, శంకర్ రా నువ్వు కూడా రాతండా కనుక అమ్మలు రా మా రామ్మా. రత్నారా ఓ శంకర్ పో. అన్న ఆ పక్క కూడా చూడు సాయి నువ్వు అన్న ఇద్దరు వచ్చేటట్టు అంటారు. గట్టి చాలా మంది ఉంటారు. గమ్ముంటుంది ఆడ ఫోటో ఆయన నేను పెట్టిదాకా ఆయన ఆడ పెడతాను ఒకేసారి
కానీ రతనా నువ్వు అవునా రతనా ఎట్టవునా రతన్నా రతన్నా అందరికి కేక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను నన్ను పిలవకుండా వెళ్తా అసలు నన్ను పిలవకుండా వెళ్తాడు అబ్బా చల్లగా ఎవరు అప్పుడే నువ్వు ఆ గుడ్డ అది ఆ గుడ్డ అట్ట సరే సరే ఓకేనా సిద్ధు పిల్లకాయలు పంపించింది అయిపోయారులే దిప్పాలా చెప్తా బయట దిప్పు మనసులో పెట్టుకుని అదే అదే మనసులో పెట్టుకోవాలి కానీ అది కానీ అదే జరుకో సంగా నువ్వా అదే బాగా పడుతుండే తమ్ముడా సచిన్ సిద్ధు బ్యాక్ రా సిద్ధు రా నువ్వు రా తర్వాత అందరూ చూడండి ఉండు జునా మున్సిపాలిటీ చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఇది మున్సిపాలిటీ అయితే చాలా సైలెంట్ అయ్యారు. పంచాయతీ అయిపోతా ఉండేది. గుజరాలనా సమస్యలు
నమ్ముకునే సమస్య లేదు రంగు తెచ్చాడంటే ఏదో ఆలోచించారా ముందుగా చూస్తుంటే అదే కదా నేను చెప్పింది ఇది జరగడం బ్లూ రంగు కూర్చోనా గురువు గారిని చిన్నగా బండి రోడ్డు ఎక్కింది ఒక బండి చెట్లు పోయింది నువ్వు కూడా కెమెరాలో అన్న అది తీసండి క్యాలెండర్ వెనక్కి వెనక్కి కొద్దిగా వెనక్కి ఫోటో చూడనా అన్న అటు చూడాలా సిద్ధు సరే అర్జున్ ఓకే వస్తా కానీ వాళ్ళు ముందు పక్కన నువ్వు అంటారు ఏ అక్కడ చూడు సునీల్ సరే అర్జున్ సరేనా అర్జుడు జేబులు వేసుకో సరేనా బాయ్ 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 అడ్డు రా ఎదురు రాకూడదునా అది పోతే సైడ్ వచ్చండి నా కబాన్ వెళ్ళినా ఓకే ఓకే మదనా పాటు పో భోజనాలు స్టార్ట్ చేశారు నా ముందు పని పోతే నేను చెప్పలేదు
తర్వాత వస్తున్నా ఉన్నా ఒక నిమిషం ఉండు అన్నా, నాకు నచ్చదు ఇంకా ఒక్క నిమిషం ఉండు, ఇద్దరం అందరం పోదాం. సాయి వాళ్ళు పోతారు వద్దులే. తమ్ముడు ఆ చాక్ ఆడ పెట్టు, అవి కూడా ఎక్కువ పెట్టు. మంగళపూర్ రోడ్ 5 నిమిషాలు ఉండదు. అదే నేను హలో ఇక్కడ కనిపించుకోవాలి. కేక్ పెట్టేసుకో పెట్టు. రత్న ఆడక ఆడే ఉండాలి. ఆడి కదిలే గూడూరు రెండో పట్టణ పరిధిలోని సెయింట్ మేరీస్ కాలేజీలో జూనియర్ ఇంటర్ పరీక్ష రాస్తున్న ధనుష్ అనే విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. టూ టౌన్ పోలీసులు హుటాహుటిన ధనుష్ను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్లో ఉంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేదానికి చాక్లెట్స్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్ వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లం. మనం అది ఫుడ్ అని అనుకుంటాం. చాక్లెట్ అనేది వాళ్ళకి నెసిక్ ఇన్స్టెంట్ షుగర్గా ఉంటుంది. ఫుడ్ బాగా తీసుకోవాలి, స్లీప్ బాగుంటుంది. స్లీప్ బాగుండాలా, వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వచ్చేసి చాక్లెట్స్ కానీ ఓకే కదా ఎగ్జామ్ అదే కొంచెం టైం ఇస్తామన్నా మీకు పిలిచేవా డాక్టర్ గారిని? ఓకేనా హాస్పిటల్ ఎందుకంటే మళ్ళీ మనం తీసుకుంటే మళ్ళీ కావడం చెప్పారా వాళ్ళు సలహా తీసుకోవాలి. వాళ్ళకేమో రాయాలని ఉంటుంది, మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత సహకరించగా ఇబ్బంది అవ్వకూడదు. విద్యార్థుల్లో ఉండే టాలెంట్ను పెంపొందించేందుకు గూడూరు మండలం ప్రభుత్వ పాఠశాల టీచర్ ఆలోచనలతో ఏర్పాటు చేసిన కౌన్ బనేగా ఛాంపియన్ కార్యక్రమం ఫైనల్స్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో MUO2 కాంచన నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Option A,
ऑप्शन डी पैडिमल्ली वेंकट सुब्बाराव वारी पक्का लॉक किया जाए ऑप्शन डी को। How many lifelines you have? Very good. So far, बढ़िया activity. What percent? Be ready. The city of lakes. Kodayu Rashtrakudu. Options: A. Rajasthan, B. Madhya Pradesh, C. Uttarakhand, D. Jammu and Kashmir. Paka, Lucknow. Lock the answer A. Rajasthan. Well done, my dear boy. Well done, Dinesh. Welcome to sixth question. Fifth question. Very good. Telugu Saraswati Vahanam. Options: A. Adipaka. Otherwise he will lose the. You have to fit. Okay. Confident. C को लॉक किया जाए. Very good. Let us see. Class. Give the option. Lifeline 1. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు 2/3/2026 తేదీ సోమవారం రోజున కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ డాక్టర్ చేతుల మీదుగా బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ మా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ను ఆదరిస్తున్న గూడూరు పట్టణ ప్రజలకు మరియు దాతలకు జీవితాంతం రుణపడి ఉంటామని, అలాగే ప్రతి నెల క్రమం తప్పకుండా చేస్తున్న ఈ కార్యక్రమం మా ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి నెల పేదలకు ప్రభుత్వ హాస్పిటల్ నందు వచ్చే రోగులకు మా ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో దాదాపు 100 మంది రోగులకు బిస్కెట్లు మరియు బ్రెడ్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, అలాగే ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజా డాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, కసుకుర్తి కోటేశ్వరరావు, కన్వీనర్ రమేష్, సభ్యులు పేయల రమణయ్య, ఎస్కే ముజీఫ్, పెరిమేటి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చేయి ఇష్టపడిపోయింది వచ్చాను. రా రా వచ్చేయి.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే గూడూరులో ఉన్న మన ఏరియా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డాక్టర్ రాజా సార్ గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నెల మన గూడూరు ఏరియా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మనం బాలింతలకు, వృద్ధులకు మనం పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ సంపూర్ణ సహాయ సహకారంతో బ్రెడ్డు, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్లు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి నెల మేము 1వ తేదీ ఈ కార్యక్రమం చేయటం, అలాగే ఆదివారం వస్తే 2వ తేదీ మేము ఈ కార్యక్రమాన్ని మా సభ్యులందరితో కలిసి మేము చేయటం మా అందరికీ చాలా సంతోషం. అలాగే మాకు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజా సార్ చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషకరం. అలాగే మీరందరూ కూడా ఈ ఎండలు ఎక్కువ వస్తున్నాయి, ఎండలకి ప్రతి ఒక్కరూ పెద్దలందరూ కూడా వాటర్ ఎక్కువ తాగి, టెంకాయ నీళ్ళు, అలాగే మీరు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా అవసరం అయితేనే మీరు ప్రతి ఒక్కరూ రావాల్సినదిగా మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా మీకు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాజా సార్ గారికి, అలాగే హాస్పిటల్ స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2వ తారీఖు నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా హాస్పిటల్లో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రెసిడెంట్ కట్నం సేనయ్య, మన ప్రత్యేక అతిథి గెస్ట్ వచ్చేసి రాజా సారు, ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు, సభ్యులకు, ప్రింట్ అండ్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చేసి ప్రతి నెల ఈ ఏరియా ఆసుపత్రిలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, బిస్కెట్, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో మేము ప్రతి నెల కూడా 1-2 తారీఖులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ మీడియాకి ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారం. లోపలనే ఇచ్చేస్తాం. ఈ కృపా సేవా ట్రస్ట్ యొక్క అధ్యక్షులు వారు మరియు కృపా సేవా సమితి ట్రస్ట్ సంబంధించిన సభ్యులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, కొంతమంది పేషెంట్లు, హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటంటే, ఈ కృపా సేవా సమితి ట్రస్ట్ వారు ప్రతి నెల ఇక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వారికి ఒక పౌష్టికాహారాన్ని పంచేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయము. అది కొంతమందికి వాళ్ళ సేవా సమితి ట్రస్ట్ తరఫు నుంచి కొంత సహాయం చేసినట్టుగా కూడా ఉంటుంది. సో ఇది చాలా గొప్పది. ఇలాంటి అవకాశంకి నన్ను కూడా గెస్ట్గా పిలవడం అనేది నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు కాకుండా ఈ కృపా సేవా సమితి ట్రస్ట్ వారు ఈ గూడూరు లోకల్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగానే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వాళ్ళ ట్రస్ట్ తరఫున ఇట్లా పేదలకు, తర్వాత హాస్పిటల్లో ఉండే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృపా సేవా సమితి ట్రస్ట్కి నా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో హలో అందరికీ ధన్యవాదాలు. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ప్రతి నెల మన గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి
కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఇది ఇవ్వడం జరుగుతున్నది. బ్రెడ్, బిస్కెట్స్, అరటిపళ్ళు, వాటర్ బాటిల్. బ్రెడ్ మీద ఉన్న వాళ్ళకి బాలింతలైతేనే, నిరుపేదలైతేనే వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే మా అతిథిగా వచ్చిన గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజాసారి గారికి కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి నెల మేము మొదటి తేదీన జరిపే ఈ పండ్లు, వాటర్ బాటిల్, బిస్కెట్లు బాలింతలకు, వృద్ధులకు ప్రతి నెల మన ఊరు ఏరియా హాస్పిటల్ నందున డొనేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఏదో మా వంతు సాయం అందిస్తూ చేస్తున్న కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందం. అందరికీ ధన్యవాదాలు. తొగరామూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం తొగరామూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆరోగ్య సేవలను డాక్టర్ తరుణ్ సాయి కుమారును అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం లోపల అన్ని రూములను పరిశీలించి రోగులకు ఇచ్చే మందులను పరిశీలించారు. వచ్చే రోగులతో సమయస్ఫూర్తిగా మెలగాలని, ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి జనార్దన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్ర పాలన సాగిస్తోందని, యువగలంలో ఇచ్చిన హామీలను, అలాగే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పాలన సాగిస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, సూపర్వైజర్లకు, CDPOల సమస్యలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని, కొద్దిగా సమయం పడుతుందని, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 దశలుగా జీతాలు కూడా పెంచామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గ్రహించి కూటమి ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. విధంగా అలాగే వడ్డీల విధంగా మనకు రాష్ట్రానికి వదిలిపెట్టిన పరిస్థితులు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ దాన్ని
ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి ఈరోజు మనం సంక్షేమ పథకాలు కానీ లేదా అభివృద్ధి పనుల వైపు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కొంత సమయం పడుతుంది, అంగన్వాడీ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తేవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరికి కూడా ఒక మా విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ సిడిపిఓలు కానీ సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ అంటే జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్కి ఇస్తున్నారో అలాగా వాళ్ళకి హాలిడేస్ ఇమ్మని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయంని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. అలాగే హాలిడేస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా మనకు ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్ళే మినీ అంగన్వాడీలో ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మ్యాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్లో కూడా మనం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మీరు చూస్తే మనం చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవంతా కూడా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్స్ కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్స్ అన్నీ కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే పెచ్చులు ఊడిపోతున్నాయో వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అలాగే మన నియోజకవర్గంలో కూడా మనము జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా ఈ సిడిపిఓలకి బిల్డింగ్స్ ఏవైతే అంగన్వాడీ అందరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా మనం గతంలో ఆపేస్తే దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్స్ అన్నీ కూడా అటు నాయుడుపేటలో కూడా, అలాగే సూలూరుపేట సిడిపిఓకి మనం జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ మనము గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం జెడ్పీ నుంచి కూడా కొంత ఫండ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకు బిల్డింగ్స్ కూడా మార్పు చెందే, అంటే డెవలప్ అవ్వడం జరిగింది. కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి లేదా మంచి చేయడానికే చూస్తుంటారు. ఒక మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నా వైపు నుంచి మన నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లందరికీ కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొని కొద్ది రోజులు వేచి చూడవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా సూలూరుపేట పరిసర ప్రాంత ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించండి, ప్రాణాలు కాపాడుకోండి. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. సూలూరుపేట పరిసర ప్రాంత ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. సూలూరుపేట జాతీయ రహదారి హోలీ క్రాస్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హోలీ క్రాస్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాల ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపించడం జరుగుతుందని, ఈలోపు ద్విచక్ర వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా అధిక వేగంతో హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రమాదాలకు గురి కాకూడదని ఎమ్మెల్యే తెలియజేశారు. హోలీ క్రాస్ జంక్షన్ వద్ద నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని, రాంగ్ రూట్లో ప్రయాణించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటివి చేయకుండా వాహనదారులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలని తెలిపారు. అది కూడా కొట్టుకొని వెళ్తున్నారు. నిలబడుతుంది. అవునవును, నిలబడినా పర్లే, తప్పదు. నిలబడిన ప్రాణం తీసుకోవాలి. ప్రాణం ఇంపార్టెంట్ కదా. రోడ్లు కూడా మేము కొన్ని సమస్యలు దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కూడా అన్నీ కూడా టౌన్లో వైండింగ్ చేశారు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా అందరూ కూడా సహకరించి ట్రాఫిక్ సమస్యని లేకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి. ఈ హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర వచ్చేతలకి ఈ మన యొక్క అనేకమైనటువంటి బస్సులు రావడం జరుగుతుంది. శ్రీసిటీ కానీ, మాంబట్ సెజ్ నుంచి కానీ, స్టార్ వెహికల్స్ కానీ, ఇవన్నీ ఉదయం సాయంత్రం కలిపి సుమారు 1000 బస్సుల దాకా కూడా పట్టణంలోకి ప్రవేశిస్తాయి ఇదే జంక్షన్ నుంచి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా వహించాలి. పోలీసు వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. ఇక్కడ యాక్సిడెంట్ జరిగేదాని మీద తరచుగా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పిలిచి జాగ్రత్తలు తీసుకోమని, ఈ విధంగా ఈ మధ్య
డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు సూచనల మేరకు డిఎస్పీ గారు, నేను అందరూ వచ్చి ఇక్కడ హైవే వాళ్ళతో మాట్లాడి టౌన్లో వచ్చేదానికి రైట్ సైడ్ డివైడర్ లాగా ప్లాస్టిక్ ఫోమ్తో పెట్టడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్గా కూడా కొన్ని సూచనలు మేడం గారికి చెప్పి ఉన్నాము. వారి ఆధ్వర్యంలో ఈ అండర్ పాస్ కూడా దగ్గర 2 వీలర్స్ పెడెస్ట్రియన్స్ వెళ్లే విధంగా కనుక చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పాము. మేడం గారు కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ నిత్యం ఈవినింగ్, ఉదయం పూట ఒక ఎస్ఐ, ఒక 2 కానిస్టేబుల్ని పెట్టి వేయడం జరిగింది. ఫైన్స్ వేయడం అనేది మాకు గవర్నమెంట్కి ఆదాయం గురించి కాదు, ప్రజల్లో మార్పు కోసమే ఈ ఫైన్స్ వేస్తూ ఉంటాం. దయచేసి గమనించి పోలీసు వారు చెప్పే సూచనలు మన యొక్క ప్రాణాలు మరి భద్రత కోసమే, ప్రాణాలు కాపాడటానికి కోసమే అని చెప్పి గుర్తించి అందరూ కూడా సూచనలు తప్పకుండా పాటిస్తే ఇక్కడ ప్రమాదాల నివారణకి మనం సహకరించిన వారు అవుతాము. దీనికి సంబంధించి మీడియా వాళ్ళు కూడా చాలామంది మనకు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలన్నీ కూడా పాటించి ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలనేదే మా యొక్క పోలీసు యొక్క తాపత్రయం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు మాకు. మీ అందరికీ తెలుసు, మన సూలూరుపేట టౌన్లో హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు, ఈ మధ్య ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం మనందరం కూడా చూస్తున్నాం. దానికి జాగ్రత్తలు కూడా మన సిఐ గారు, అలాగే కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అజయ్ గారు, అలాగే డిఎస్పీ చెంచుబాబు గారు, వీళ్ళందరూ కూడా హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర యాక్సిడెంట్లు తగ్గించడానికి చాలానే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో సిఐ గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ ఏవైతే 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటువైపు డైవర్ట్ చేస్తే వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయని, కొన్ని లైట్స్ అవన్నీ కూడా పెట్టించడం జరుగుతుంది. ఒక ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాణం పోతే కుటుంబం అంతా కూడా బాధపడుతుంది. కాబట్టి ఎస్ఐలు, సిఐలు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాటిని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితేనే, ఆ మాటలు వింటేనే మనము ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరిలో రావాల్సిన చైతన్యం. అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఈ మధ్య మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నో హెల్మెట్ నో డీజిల్ అని ఒక మంచి నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి కనువిందుని చేశారు. ఎందుకంటే డీజిల్ పట్టుకునే దగ్గరే హెల్మెట్ లేకపోతే డీజిల్ పట్టించొద్దని కూడా అన్ని దగ్గర ఈ పెట్రోల్ బంకుల్లో కూడా బోర్డ్స్ పెట్టించడం జరిగింది. అదొక మంచి విషయం. సిఐ గారు చెప్పినట్టు ఫైన్లు అన్నది మన గవర్నమెంట్కి కావాల్సిన ఫండ్ కాదు. అది మీలో మీకు జాగ్రత్త పెంచడానికి కొన్ని ఇట్లాంటి నిబంధనలు పెడితే మిగిలిన వాళ్ళు విని ప్రాణాలని కాపాడుకుంటారని. బైకుల్లో వెళ్ళేటప్పుడు, ఎక్కువగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటప్పుడు అందరు కూడా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. గతంలో మనం చూస్తే మన నాయకుడు దామరాయ సర్పంచ్ వాళ్ళ అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ చనిపోవడం జరిగింది. 2 చిన్నపిల్లల ఆడపిల్లల అమ్మాయికి 2 అనాథలుగా ఈరోజు మిగిలిపోవడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో ఎండలు అధికంగా ఉన్నాయని, దీంతో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయని, కావున ప్రజలంతా ఎండల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనుబోలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని మోసినా సుల్తాన్ పేర్కొన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉండడంతో అవసరమైతే తప్ప బయట తిరగవద్దని, ఎక్కువ చల్లని నీరు తాగొద్దని, వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలను తెలియజేశారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆరోగ్యాల పట్ల సలహాలను తెలిపారు. మోసినా సుల్తానా, నేను మన్మోల్ పిఎస్సి వైద్యాధికారిని. ఈరోజు మనము సన్ స్ట్రోక్, వడదెబ్బ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోవడం వల్ల మనకు మెయిన్గా హీట్ స్ట్రోక్ కేసెస్, దాన్ని వడదెబ్బ అంటారు, అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని లక్షణాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి చెప్పుకుంటాము. ఫస్ట్ దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఉష్ణోగ్రత, బాడీ శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా అయిపోవడం ఉంటుంది. 104 degrees పైన ఉంటుంది. దాని తర్వాత తలనొప్పి రావడము, తల తిరగడము, అయోమయంగా ఉండడము, అలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది, డీహైడ్రేటెడ్గా అనిపిస్తారు, నీరసంగా ఉంటారు. ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మనకు ఇలాంటివి మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ టైంలో సమ్మర్ సీజన్లో మెయిన్గా 11 o'clock నుంచి 3 o'clock ఆ టైంలో సన్ అనేది, హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్, ఆ టైంలో బయట తిరగకుండా ఉండడము. ఒకవేళ అత్యవసరంగా బయటకే వెళ్ళాలి అనుకుంటే క్యాప్ ధరించడం, లేదంటే అంబ్రెల్లా వాడటము, గొడుగు వాడడం అనేది చేయాలా. బయటకు వెళ్ళేటప్పుడు మనము వైట్ కలర్, లైట్ కలర్ కాటన్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవాలా. మరి లూజ్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవడం మంచిది. ఇంకా ఏంటి అంటే మనము వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడము. నీరసంగా అనిపించినప్పుడు మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి నీళ్ళలో కలుపుకొని తాగడము చేయాలా. కూల్ డ్రింక్స్ లేదంటే కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలా.
మనకు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఈ సీజన్లో వస్తూనే ఉంటాయి. వాటర్ మెలాన్, పుచ్చకాయ, లేదంటే దోసకాయ, కీరకాయ ఇలాంటివి తినడము చేయాలా. ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లోనే అంటే ఈ మార్చ్ మంత్లోనే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ కంటిన్యూగా రాయాలా అనే దాంతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. బయటకు వచ్చినప్పుడు అనవసరంగా బయటికి రాకుండా ఉండాలా. ఎగ్జామ్ కోసమే వస్తున్నారు అంటే వీళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటా, మంచి ఆహారం తీసుకుంటా ఉండాలా. ఒకవేళ డీహైడ్రేటెడ్ కేసెస్ కనుక వస్తే వాళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళే తాగాల, బయట మంచి నీళ్ళే తాగాల. ఒకవేళ హీట్ స్ట్రోక్ కేసెస్ 104 degrees కంటే ఎక్కువగా వస్తే వాళ్ళకు ఐస్ బాతింగ్ అనేది చేయాలా. ఐస్ ప్యాక్స్ బాడీ అంతా పెట్టడం జరుగుతుంది. బాడీ మీద ఉండే డ్రెస్ అంతా పూర్తిగా తీసేసి హెడ్ దగ్గర నుంచి టో వరకు ఐస్ బాతింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. టెంపరేచర్ తగ్గించేంత వరకు కోల్డ్ స్పాంజింగ్ అంటారు, ఐస్ బాతింగ్ అని కూడా అంటారు. ఇది చేయాలా. మనకు మైల్డ్ కేసెస్ కనుక అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో, మోడరేట్ అయితే మనకు సెలైన్స్ పెట్టి నార్మల్ సెలైన్ పెట్టి ట్రీట్ చేయడం, ఐవీ ఇన్ఫ్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సివియర్ కేసెస్ కనుక అయితే మనకు జీజీహెచ్కి అయినా మనకు హయ్యర్ సెంటర్స్కి పంపించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో భూములను అక్రమంగా ఆక్రమించుకున్న ఘనత వైఎస్ఆర్సీపీ నాయకులదేనని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మనుబోలు మండల పరిధిలోని కాగిదలపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బండేపల్లి రెవెన్యూ 434 సర్వే నెంబర్లో ఉన్న 33 ఎకరాల ప్రభుత్వ భూమిని జనసేన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేసి నాయకులు దోచుకున్నారని, ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యురాలు భవానీ నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, మహేష్, జాకీర్, రహీం, కంటే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మీడియా సమావేశాన్ని పెట్టి ఏదైతే మనుబోలు మండలంలో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ 434లో 33 ఎకరాల భూమిని 100 కోట్లకి స్కామ్ జరుగుతుందయా, దోపిడీ జరుగుతుందయా అని చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో మేము కూడా కొట్టు మీద ఉన్నాం కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఏందో ఈ నియోజకవర్గంలో అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. గత 5 ఏళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మనుబోలు మండలం కావచ్చు, పొదలకూరు మండలం కావచ్చు, వెంకటాచల మండలం కావచ్చు, ముత్తుకూరు మండలం కావచ్చు, తోటపల్లి గూడూరు మండలం కావచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా తన అనుచరులకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి తారుమారు చేయాలనేటువంటి ఆలోచనతో భూ సర్వేలతో అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ 434 సర్వే నెంబర్లో 33 ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వానిది. తప్పుడు రిజిస్ట్రేషన్లు 6 అయినా 7 అయినా సరే పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఈ ప్రభుత్వ భూమి 33 ఎకరాలని కూడా ఎంఎస్ఎంఈ పార్కు కానీ నుడా డెవలపింగ్ కానీ చేసి ప్రభుత్వ పరంగానే ఈ నియోజకవర్గ అభివృద్ధికే వినియోగించేదానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ భూమి విషయంలో ఎక్కడా కూడా మండల అధికారులను మార్చడం కానీ తారుమారు చేయడం కానీ జరిగిన పరిస్థితి లేదు. ప్రభుత్వ అధికారులు కూడా, మండల అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఆక్రమణలు చేయనాటికి వీలు లేదు, చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును, కాబట్టి ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగానే వినియోగించుకుంటామని చెప్పేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కనీసం చదువుకున్నావు, 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, మంత్రి అయ్యావు, కనీసం మినిమం జ్ఞానం కూడా లేదా? లేదంటే పాపం ఎక్కువ చదువుకోవడం వల్ల చిన్న మెదడు ఏమన్నా చిన్నదైపోయిందా? దానివల్ల ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడో మాకైతే తెలీదు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భూబకాసురుడుగా పేరు పొందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ భూముల అక్రమంగా ఏడన్నా జరిగినా
అయితే పేదలకు అందాలా లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యకలాపాలకైనా వినియోగించాలి తప్ప అడ్డం పెట్టుకొని ఎవరు ఆక్రమించాలని చూసినా మేమైతే ఒప్పుకోము. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నువ్వు ముందుకొచ్చి 100 కోట్లు 200 కోట్లు అంటే 33 ఎకరాల భూమి పూర్తి స్థాయిలో నివేదిక జరిగింది. 7 చేతులు మారినా 8 చేతులు మారినా ఇది ప్రభుత్వ భూమి. 434 సర్వే నెంబరే, హైవే కానుకొని ఉంది. దీనిని నుడా డెవలపింగ్కా లేదంటే ఎంఎస్ఎంఈ పార్కుకా ఈ రెండింటికి మాత్రమే వినియోగిస్తారు. మరి అది కూడా తెలియకుండా ఏమీ లేకుండానే ఆడేదో జరిగిపోయింది. అంటే గతంలో నువ్వు అధికారం పెట్టుకొని మీ పార్టీ మీ చెంచాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ 20 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి దొంగ పట్టాలు పుట్టించుకొని అవినీతి చేసి దోచుకున్నారు అన్యాయంగా అక్రమంగా. దొంగ పట్టాలు పుట్టించడంలో, దొంగ సర్వే నెంబర్లు మార్చడంలో, అమాయకులైన గిరిజనుల భూముల యొక్క సర్వే నెంబర్లు మార్చడంలో, వాళ్ళ చేత అక్రమంగా ఏళ్ళు ముద్రలు ఎంచుకొని కంపెనీలకు అప్పచెప్పి ఆ డబ్బులు కూడా అకౌంట్లలో వేయించుకోవడంలో మీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఉన్నంత తెలివితేటలు కూటమిలో ఉండే నాయకులకి లేదయ్యా. ఈ విషయం గుర్తుపెట్టుకో. రెండవది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఈ గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే ఆక్రమణలకు గురయ్యేందో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క సెంటు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతిదీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఆక్రమించున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా చట్టపరమైనటువంటి సెక్షన్లతో వాళ్ళ పైన చర్యలు తీసుకునే దానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఆక్రమణ గురైంది. ప్రతిదీ కూడా తీసి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నెలపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న కలిపూడి మణిదీప్ చదువుతో పాటు క్రీడల పట్ల చురుకుతనం కలిగి చిన్నతనంలోనే మక్కువ ఆసక్తి పెంచుకున్నాడు. క్రీడలలో విజయం సాధించి U14 అండర్ 14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికై తన సొంత గ్రామానికి ఆదివారం ఇచ్చేశాడు. మణిదీప్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికైన శుభ సందర్భంగా తల్లిదండ్రులు శివప్రసాద్, వింధ్యవాసిని సంతోషం వ్యక్తం చేస్తూ బంధుమిత్రులు గ్రామ ప్రజలతో కలిసి మణిదీప్కు ఘన స్వాగతం పలికారు. శాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మాట్లాడుతూ న్యూయార్క్ స్కూల్ చిత్తూరులో 9వ తరగతి చదువుతూ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, తన బిడ్డ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించి క్రీడాకారునిగా ఎదిగి దేశానికి నెలపల్లి గ్రామానికి మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సునందని, సాయి యశ్వంత్, సుచిత్ర, మణిచందన, గణేష్ చంద్ర, సులోచనమ్మ, నిరూప, సునీల్, గౌరీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హలో చూడు ఎవరు నెలపల్లి గ్రామము. నా పేరు శివప్రసాద్. మా అబ్బాయి పేరు కేవీఎస్ మణిదీప్. ఆ అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు న్యూయార్క్ స్కూల్ చిత్తూరులో. ఆ అబ్బాయి వచ్చేసి మాకు 6వ తరగతి నుంచి అబ్బాయి క్రికెట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ చూపించడం అతను ఆడే బౌలింగ్ కానీ బ్యాటింగ్ విధానం కానీ నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించి అతన్ని చిత్తూరులో ఉన్న చిత్తూరు క్రికెట్ ఫీల్డ్ అనే క్యాంప్ కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ ఇప్పించడం జరిగింది. డైలీ మార్నింగ్ 4:30, 5 o'clock లేవడము, అతను ఓన్గానే అతని ఇంట్రెస్ట్తోనే ప్రాక్టీస్కి వెళ్ళడము, ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత మళ్ళీ రావడము, అతను మళ్ళీ 8 గంటలకు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం జరిగేది. తర్వాత అతని ఇంట్రెస్ట్ వాళ్ళ కోచెస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించి అతనికి బాగా కోచింగ్ ఇప్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అంటే 2024లో అతను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాక్టీస్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి, డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ జోన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్ టీమ్కి ప్రాక్టీస్లో
అక్కడ జస్ట్ మిస్ అయ్యింది. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, అలాగే జోన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి, జోన్ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఈ ఇయర్ జరిగింది. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు జరిగిన జోన్ లెవెల్ మ్యాచెస్లో అతను పర్ఫామ్ చేసి అతని నుంచి స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రీసెంట్గా జరిగినటువంటి స్టేట్ మ్యాచెస్ అంటే చెన్నైలో జరిగాయి. ఆ మ్యాచెస్లో స్టేట్ తరఫున పార్టిసిపేట్ చేసి బాంబే, గోవా, చెన్నై, తెలంగాణ టీమ్స్తో పోటీపడి అతను గెలిచి రావడం జరిగింది. వీళ్ళ ఆంధ్ర టీం అనేది రన్నరప్ కింద రావడం అనేది జరిగింది. సో అది ఆ అబ్బాయిలో ఉన్న ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మేము కోచింగ్ ఇప్పించడం జరిగింది. నా పేరు మణిది. ఫస్ట్ 2024లో నా డిస్ట్రిక్ట్ డెబ్యూ చేశాను. దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ తర్వాత జోన్ సెలెక్ట్ అయ్యాను. జోన్లో సరిగా పర్ఫామ్ చేయకుండా మళ్ళీ 2025 డిస్ట్రిక్ట్స్ జోన్స్లో అన్ని పర్ఫామ్ చేసి ఇయర్ స్టేట్ టీమ్కి ఉన్నాను 2026. ఇప్పుడు నేను 9th క్లాస్. నేను చిత్తూరులో కోచింగ్ తీసుకుంటున్నాను, చిత్తూరు క్రికెట్ ఫీల్డ్. అది రంజీ ట్రోఫీ కోచ్ రాకేష్ సార్ అండర్లో. 2024లో నా డిస్ట్రిక్ట్ డెబ్యూ చేసిన తర్వాత 300s అండ్ ఒక 80తో జోన్ టీంలో ఉన్నాను. జోన్ టీంలో ఒక 50తో స్టేట్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు 2024లో. 2025లో 3 centuries, ఒక 80 మళ్ళీ జోన్లోకి వెళ్ళాను. జోన్లో 350sతో స్టేట్ టీంలోకి సెలెక్ట్ అయ్యాను. అండర్ 14 ఆంధ్రాకి రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ 16, 19, 23 ఇలాగ రంజీ ట్రోఫీ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ నిర్వహించారు. స్వామివారి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మండలం పాలచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. కిరణార్థం ఆభరణార్థం అక్షతానః నమః శ్రీగంధాం ధారయామి ఉపదీపానంతరం ఆశ్రమమేవ పజామో పూర్ణం దదాన ప్రయోగామేతి ఏకదా బ్రహ్మణః భారతి ఏకదైవ విధాన ఆరణమ పార్వతీ పదేవ హరదత్పురుషాదృద్మహే మహాసేనః తన్న శృణ్మః ప్రచోదయాదు సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిః పజామి ఆత్మప్రదక్షిణస్కారాంజలిరస్య వాపానజన్మహాంధ్రకృతానజానః నామహంగ్రమయాదేవరుణ జ్యోతి స్వరూపుడై మన హృదయంలోనే ఉంటాడు. కాకపోతే ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరులోని పార్టీ కార్యాలయంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ మాజీ కౌన్సిలర్ వాటంబేడు శివకుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహకారంతో బ్రెడ్, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.